కూడా చాలా ఇబ్బంది పడ్డారు సిబిఐలో. అంటే ఇక్కడ పోలీసు సహకరించదు. ఓకే. జనరల్ గా సిబిఐ కూడా అంటే సిబిఐ కూడా నథింగ్ బట్ పోలీసే కదా. ఉమ్, వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రోజు ఆ బైక్ లో వాడు వెళ్ళాడంటే ఆ బైక్ నెంబరు ట్రేస్ చేసి అదంతా చేయాల్సింది లోకల్ పోలీస్ డ్యూటీ. అవును. అది కూడా వీళ్ళకి అస్సలు సహకరించే వాళ్ళు కాదు. ఇవాళ ఇల్లు చూపించమంటే ఇల్లు చూపారు, ఇంకోటి అట్లా చాలా. అంటే నేను చెప్పేది ఇవన్నీ సింపుల్ థింగ్స్. అదేలేండి. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద మ్యాటర్స్ లో ఏంటంటే ఆ రోజు మీరు ఇప్పుడు జనరల్ గా అభిషేక్ మహంతి గారు ఇప్పుడు ఎస్పీగా ఉన్నారు అవును. ఆఫ్టర్ డెత్. ఉమ్, ఆ ఎస్పీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన ఒక 3-4 months కూడా ఆయనే ఉన్నాడు. ఆయన అర్ధాంతరంగా ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోమన్నారు. ఏంటి, ఆయన ఆల్మోస్ట్ ఆల్ వివేకానంద రెడ్డి కేసు అనేది చేంజ్ చేశాడు. ఓ చేంజ్ చేసి ఈయన అంతా బయట పెడతాడనే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఎస్పీ గారిని పంపించి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని నేర్పించుకొని వాళ్ళకి ఇష్టం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి రావాలి కదండి. లోకల్ ఎస్పీ లోకల్ నుంచి రావాలా. అవును. అవన్నీ కూడా రాకుండా చేసి బాగా డిలే. ఇప్పుడు మేము సునీత గారు కానీ రాష్ట్ర ప్రజల తరపున మేము కానీ కోరేది ఏంటంటే సిబిఐ వాళ్ళు కూడా అంతకుముందు వాళ్ళ మీద కూడా అనేకమైనటువంటి ప్రెజర్స్, ఒత్తిళ్లు ఉన్నాయి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా అవుట్రిట్ గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు సునీత గారికి కానీ ఇంకోరికి కానీ. ఉమ్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు అనేది మా పాయింట్ అండి. మెయిన్ ఈ రోజు సునీతమ్మ గారు కోరేది కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అది ఆటోమేటిక్ గా వాళ్ళే సీన్ లో ఉన్నారు, వాళ్ళే ముద్దాయిలు కాబట్టి ఆటోమేటిక్ గా పని జరిగిపోతుంది. కాబట్టి ఎక్కడైనా మీ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉన్నప్పుడు అది డిలే చేయకుండా మాకు అప్రోచ్ అవుతూ ఉంటే చాలనేది ఒకటండి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు దస్తగిరి గారు వచ్చి శంకర్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది బెయిల్ క్యాన్సిల్ అయ్యమని కూడా వేశారు. ఉమ్, తర్వాత ఇప్పుడు మళ్ళీ దస్తగిరితో కూడా సుప్రీంకోర్టులో ఏదో అంటే దస్తగిరి ఇక్కడ హైకోర్టులో కొట్టేసినారు, సుప్రీంకోర్టులో. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఏంటంటే దస్తగిరి గారి వాదన ఏంటంటే ఆయన కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఒక 90 days అదర్ కేసులో. ఆ కేసులో ఉన్నప్పుడు ఎవరైతే దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి వచ్చేసి కడపలో డాక్టర్, అతను ప్రైవేట్ డాక్టర్ అయినా కూడా అక్కడ ఖైదీలను ఏందో ఈయనకు సంబంధించినది ఆ పేషెంట్లు ఉన్నారని ఈయనను సర్ప్రైజ్ విజిట్ చేయించి ఆ ఖైదీలకు వైద్యం చేస్తున్నారు